హలో అండి. ఇవాల్టి స్పెషల్ మటన్ కీమా బాల్స్ చాలా టేస్టీ అండ్ క్రంచీగా ఉన్నాయి. మటన్ తినని పిల్లలకి ఇలా చేస్తే మటన్ అని కూడా గుర్తుపట్టలేరు. మటన్ కీమా బాల్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ ఒక మిక్సీ జార్లో పుట్నాల పప్పు తీసుకొని కోర్స్గా పౌడర్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే మిక్సీ జార్లో 1/2 స్పూన్ సోంపు, గసగసాలు, 3 లవంగాలు, చిన్న అల్లం ముక్క, 1 లేదా 2 పచ్చిమిర్చి, 2 వెల్లుల్లి రెబ్బలు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మటన్ కీమా లేదా మటన్ ముక్కలు చిన్న పీసెస్ లాగా చేసుకున్నవి వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు డ్రై ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కారం, ధనియాల పొడి వేసుకొని డ్రై ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. కీమా పేస్ట్ అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులోకి సన్నగా చాప్ చేసిన ఆనియన్స్, ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్, సన్నగా చాప్ చేసిన కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, కొంచెం పసుపు, పుట్నాల పొడి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా బాల్స్ టేస్టీగా వస్తాయి. లాస్ట్లో కొంచెం లెమన్ యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని బాల్స్ లాగా చుట్టుకోవాలి. మీడియం సైజులో బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. పుట్నాల పప్పుతో బ్లెండ్ చేసాం కాబట్టి బాల్స్ చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. ఈ కీమా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకునే లోపు ఆయిల్ స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసి డీప్ ఫ్రై చేయాలి. ఫ్లేమ్ మాత్రం మీడియంలో ఉండాలి. ఎక్కువ ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. ఒక 1 మినిట్ డీప్ ఫ్రై చేస్తే చాలు. మటన్ కీమా బాల్స్ రెడీ. చాలా క్రంచీగా టేస్టీగా ఉన్నాయి. ఈ మటన్ కీమా బాల్స్తో కర్రీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కర్రీ కూడా చేసి చూపిస్తాను. నిజంగా చాలా బాగున్నాయి, క్రంచీగా టేస్టీగా. ఈ రెసిపీ అయితే నాది కాదు, కిచెన్ కహానీ విత్ ఆర్బీ అని చెప్పేసి ఒక చెఫ్ ఉన్నారు, ఆయన చేశారు. ఇది చాలా టేస్టీగా యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.